ప్రార్థన తండ్రికి చేయాలి, ప్రార్థన కుమారుని ద్వారా చేయాలి, ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, ప్రార్థన విస్తరించి చేయకూడదు, ప్రార్థన సొంత అవసరాలు లేక శరీర సంబంధమైన అవసరాలు కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన అవసరాల కొరకు చేయాలి. నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, పొందుకుంటున్నాననే ఆలోచన ఉండాలి, పొందిన దానికి కృతజ్ఞత చెప్పే మనస్సు ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తితో దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. మన ధ్యానాంశము ప్రార్థన. బైబిల్ చరిత్రలో ప్రార్థన అనేది ఎనోషు గారు పుట్టినప్పుడు ప్రారంభమైంది. ఎనోషు గారు ఎవరు అంటే షేతు గారి కుమారుడు. షేతు గారు ఎవరు అంటే ఆదాము గారి కుమారుడు. అంటే ఆదాము గారికి మొదట పుట్టిన కయ్యను హేబేలు గారు మనకు తెలుసు. హేబేలు గారు మరణించారు, కయ్యను గారు దేశదిమ్మరయ్యారు. ఆ తర్వాత వచ్చారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, భార్యతో పిల్లలతో పట్టణాలు కట్టుకున్నట్టు మనం చూస్తాం 4వ అధ్యాయంలో. తరువాత హేబేలునకు ప్రతిగా దేవుడు మరి ఒక కుమారుని ఇచ్చారు ఆదాం హవ్వ గారులకు. అతని పేరే షేతు. షేతు గారికి కూడా వివాహమైంది, అతనికి ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు ఎనోష్. అతను పుట్టినప్పుడు ప్రారంభమైంది ప్రార్థన. చాలామంది క్రైస్తవులకు ఉన్న అభిప్రాయం ఏంటి అంటే ఎనోషు గారే ప్రారంభ ప్రార్థన చేశారు అని. కానీ వాస్తవం అది కాదండి. ఎనోషు గారు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ఎవరు చేశారు అంటే తండ్రి చేసి ఉండొచ్చు, తాత చేసి ఉండొచ్చు, కానీ ప్రార్థించటము అనేది అప్పటి నుండే ప్రారంభమైంది. ఇక ప్రార్థనలో ఎన్నో రకాల ప్రార్థనలు మనం చూస్తాం. ఏకాంత ప్రార్థన చూస్తాం, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఇలా చాలా పేర్లు వినబడుతూ ఉంటాయి మనకి సంఘాల్లో. ఇంతకు ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అంటే ఏంటి అని ఆలోచిస్తే ప్రార్థన అంటే అడగడం. ఇంకా చాలా పర్యాయ పదాలతో పిలుచుకోవచ్చు మనం ప్రార్థనని. మనవి అని, వినతి అని, అభ్యర్థన అని, అర్జీ అని, ఇలా ఎన్ని పేర్లతోనే పిలుచుకోవచ్చు. అంటే మరొకరిని సహాయం కొరకు అర్థించటమే ప్రార్థన. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే మనిషి తోటి మనిషి వలన సహాయాన్ని పొందుతాడు. కానీ తోటి మనిషి సహాయం చేయాలి అన్నా, అసలు మనుషులెవరు సహాయం చేయకపోయినా సహాయం రావాలి అన్నా అది ఎవరి వలన కలుగుతుంది అంటే కేవలం దేవుని వలన మాత్రమే కలుగుతుంది. అందుకే ప్రతి మనిషి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అతను ఏ మతానికి చెందినవాడైనా కావచ్చు, ఎవరి దైవం అనుకుంటున్నారో, ఎవరు తమ దైవం అనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రార్థన అనేది ఎవరికి చేయాలి, ఎవరి ద్వారా చేయాలి, ప్రార్థనలో ఏం అడగాలి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయినా ఒక్క మాటలో చెప్తాను. పరలోకపు తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఆయన పేరు యెహోవా. ప్రార్థన ఎవరి ద్వారా పంపించాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా పంపించాలి. అందుకే యేసునామమును అడుగుచున్నాము అంటాం చివరిలో. కానీ ప్రార్థన అంతా తండ్రికి చేయాలి, ప్రార్థన కుమారుని ద్వారా పంపించాలి. ఇక ప్రార్థన ఎక్కడ చేయాలి అంటే ఎక్కడైనా చేయొచ్చు. ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చు. నీ జీవితంలో నీ అనుదిన కార్యక్రమాలలో ప్రారంభం అంటే మొదటిగా నిద్ర మేల్కొనేది మొదలుకొని నిద్రపోయే వరకు సమయాన్ని కేటాయించుకొని చేసినా పర్వాలేదు. లేదా ఏ పని చేస్తున్నా, ఎక్కడ నిలబడి ఉన్నా దేవునితో మాట్లాడటం తప్పు కాదు. ప్రార్థన అనేది చాలా ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాని విస్తరించి ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు, లేకపోతే మన అవసరాలు అడిగితే సరిపోతుంది అని నేను చెప్పట్లేదు. కానీ దేవునితో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎక్కడున్నా ఎంతసేపు అయినా 2 నిమిషాల్లో కూడా మనం ప్రార్థన చేయొచ్చు దేవునికి. అయితే మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే మన ప్రార్థనలో ఉండవలసింది ఏంటి?
ఎలాంటి ప్రార్థన దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుంది, అంటే ఎలా అడిగితే దేవుడు దానిని స్వీకరిస్తారు అనేది మనం ఆలోచన చేయాలి. మనం గమనించినట్లయితే ప్రియులారా, సహజంగా అందరం ప్రార్థన చేస్తాం. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అవి సరి చేసుకోవడానికే ఈరోజు ఈ పాఠాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా. నేను పాఠంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటన అండి. హెలెన్ రొజారియో పేరు చాలామంది తెలిసుండొచ్చేమో, లేకపోతే కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. హెలెన్ రొజారియో అనే ఒక డాక్టర్ ఉన్నారట. ఆమెది ఇంగ్లాండ్ దేశం నుండి కెన్యా దేశానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న హాస్పిటల్ని స్టార్ట్ చేసి ఒక మారుమూల ప్రాంతంలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉందట ఆమె. ఒకవైపు సేవలు అందిస్తూనే మరొక వైపు ఎవరూ లేని పిల్లల్ని, అంటే అనాథలు అంటాం కదా మన భాషలో, అలాంటి పిల్లల్ని ఒక 40-50 మంది పిల్లల్ని కూడా మరొక వైపు ఆమె పోషిస్తూ సంరక్షిస్తూ కొనసాగుతూ ఉంది. ఇలా కొద్ది రోజులు గడిచేటప్పటికీ ఒకానొక దినమందు ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం హాస్పిటల్కి వచ్చిందట. హాస్పిటల్కి రాగానే ఈ డాక్టర్ గారు రిస్క్ తీసుకొని ఆమెకు అన్నీ కావలసినవన్నీ చేసి పురుడు పోసింది. అప్పుడు చక్కని బాబు జన్మించాడు. బాబు పుట్టిన కొద్దిసేపటికి తల్లి చనిపోయిందట. అది ఎప్పుడో కదండి, చాలా కాలం క్రిందట. కాబట్టి తల్లి చనిపోగానే డాక్టరమ్మ ఈ బాబుని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తే, బాబు కూడా కొంచెం వీక్గా ఉన్నాడట. అతనికి వెట్ట పుట్టించాలి, వేడి కలిగించాలి. ఎలా అనుకున్నప్పుడు అప్పట్లో వేడి కలిగించడానికి ఒక రబ్బర్ ట్యూబ్లో వేడి నీళ్లు పోసి ఆ వేడి నీళ్లను శిశువు బాడీ పైన పెట్టి వేడి పుట్టించేవారట. అట్టేనండి, ఇది నేను కూడా నెట్లో వేరుగా విన్నదే, కథ జరిగిన విషయమే. సరే, వీళ్ళు ఏం చేశారంటే నర్సుల సహాయంతో డాక్టరమ్మ ఒక రబ్బర్ ట్యూబ్ తీసుకొని వేడి నీళ్ళు ట్యూబ్లో పోస్తూ ఉండగా ట్యూబ్ పగిలిపోయిందట. అయ్యో, ఎలా ఇప్పుడు ఈ బాబుని ఎలా రక్షించాలి, తల్లి చనిపోయింది, బాబుని ఎలా రక్షించాలి అనుకుంటున్న తరుణంలో వెంటనే డాక్టర్కి కొంచెం తెలివైన ఆవిడ మంచి ఆలోచన వచ్చి వెంటనే ఒక చలిమంట వేయించి దాని ప్రక్కన దగ్గరగా ఒక నర్సుని పడుకోబెట్టి ఆ నర్సు పొట్టపైన ఈ బేబీని పడుకోబెట్టి ఆ వేడి కలిగేలా ట్రై చేసిందట. మొత్తం మీద వేడొచ్చింది, ఆ బాబు మంచిగా ఉన్నాడు, అంటే ఆ పూట గడిచింది. ఉదయం అవగానే డాక్టర్మ్మ చెప్పిందట, ఈ బాబుని మనం ఈరోజు బ్రతికించుకోవాలి అంటే కొంచెం కష్టపడాలి, ఆ రబ్బర్ ట్యూబ్ మనకి త్వరగా దొరికితే కానీ, మన దగ్గరకు వస్తే కానీ ఈ బాబు బ్రతకడం కష్టం, లేకపోతే చనిపోతాడు అని మాట్లాడుకుంటున్నారట. వీళ్ళు ఈ మాటలు మాట్లాడుకునే సమయం మధ్యాహ్నం 12 గంటలైందట. 12 గంటల సమయంలో మనకి రబ్బర్ ట్యూబ్ కావాలి, ఈ ప్రాంతంలో దొరకదు, ఒకవేళ అలాంటి ట్యూబే కావాల్సి వస్తే మరలా ఇంగ్లాండ్ నుంచే రావాలి, ఇంగ్లాండ్ నుంచి కెన్యా దేశానికి రావాలి అంటే 2-3 గంటల్లో రావడం కష్టమని ఆలోచించుకుంటూ వెంటనే డాక్టరమ్మ చకచక ఆమె పెంచే పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు మీకు మాట చెప్తాను, చిన్నపిల్లలు చేసే ప్రార్థన దేవుడు వింటారు కాబట్టి మనకు ఒక రబ్బర్ ట్యూబ్ కావాలి, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పిందట. వెంటనే ఆ పిల్లల్లో ఒక పాప, మెరిండా అనే ఒక పాప, డాక్టర్ నేను స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాను అందట. ఓకే, రమ్మని పిలిచిందట. ఇక్కడ చేస్తే దేవుడు వినడా, స్టేజ్ మీదకి రావాలి అనుకుంది, కానీ చిన్నపిల్లలు కదా తీసుకెళ్ళింది డాక్టర్మ. స్టేజ్ మీదకి వెళ్ళగానే పాప స్టేజ్ మీదకి వెళ్ళగానే మైక్ తీసుకుని డాక్టర్మని అడిగిందట, మీకు ఎన్ని గంటలకి రబ్బర్ ట్యూబ్ కావాలి అని. అప్పుడు పెద్ద ఆఫీసర్లు అడుగుతుంది, తెచ్చిపెట్టగలదా ఏంటి అనుకుని, సరే బాధపడద్దు కదా పాప అనుకుని 3 గంటలకు కావాలి అని చెప్పారట. అప్పటికి సమయం 12:30 అయింది. 3 గంటలకి నాకు రబ్బర్ ట్యూబ్ కావాలి అని చెప్పిందట డాక్టరమ్మ. అప్పుడు వెంటనే పాప చేతులు పైకెత్తి, దేవా మాకు ఈరోజు 2:45 కల్లా రబ్బర్ ట్యూబ్ కావాలి, నువ్వు ఇస్తున్నావు, అందరూ ఆమెను చెప్పండి అందట. మిగిలిన పిల్లలందరూ ఆమెను చెప్పేశారు. ఈ డాక్టర్ మాత్రం ఆమె వైపు అలాగే చూస్తుందట.
చూస్తుంటే పాప అడిగిందట, నువ్వు ఆమెను చెప్పావా డాక్టరు అని అడిగిందట. ఎలా చెప్పను, టైం 12:30 అయ్యింది. 2:45 మనకి రబ్బర్ ట్యూబ్ కావాలి అంటే కనీసం స్పెషల్ ఫ్లైట్ పెట్టినా సరే అది రావడం చాలా కష్టం, అది జరగదు, కాబట్టి నేను ఆమెను చెప్పలేదు అందట. లేదు నువ్వు చెప్పాలి, ఆమెను చెప్పు అందట పాప. సరే ఆమెను చెప్పిందట. ఈలోపు వేరే నర్స్ వచ్చి డాక్టర్మకి చెప్పిందట, మనం ఒక బాబే అనుకుంటున్నాము, ఈ బాబు కంటే ముందు వాళ్ళకు ఒక పాప కూడా ఉందట, పాప తల్లి చనిపోవడం వలన అమ్మ కావాలని ఏడుస్తుందట, ఏడు పాపాలంటే ఆమెకు ఒక బొమ్మ కావాలి అని చెప్పిందట. ఈ మాట పాప విని వెంటనే మళ్ళీ ప్రార్థన చేసిందట, ప్రభువా ఒక బొమ్మ కూడా కావాలి మాకు, 2:45 ఒక బొమ్మ కూడా నువ్వు మాకు ఇవ్వు అని చెప్పి అడిగిందట. ఇంతే, ఇంకే ప్రార్థన చేయలేదు. 2:45 కల్లా మాకు ఒక బొమ్మ కావాలి, నువ్వు ఇస్తున్నావు, అందరూ ఆమెను చెప్పండి అందట. ఆమెను చెప్పేశారు, ఎవరి ప్లేస్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. డాక్టర్ కూడా తన పనిలో తాను వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా 2:30 ఒక నర్స్ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి, డాక్టర్ గారు మీ ఇంటి దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, పెద్ద బాక్స్ పట్టుకొని వచ్చారు, మిమ్మల్ని కావాలంటున్నారు, మీరు రావాలంటున్నారు అని చెప్పారట. ఆవిడ కిటికీలో నుండి చూసి నిజమే అనుకొని వెళ్ళిందట. వెళ్ళగానే ప్యాక్ తీసుకుంది. ఈవిడికి డౌట్ వచ్చింది, ఏంటి అంటే గిఫ్ట్ అడిగాం కదా, అదేంటి రబ్బర్ ట్యూబ్ అడిగాం కదా, బొమ్మ అడిగాం కదా, అది వచ్చి ఉంటుందనే ఒక ఆలోచన ఉండి పిల్లలను కూడా రమ్మని పిలిచిందట. 40 మంది పిల్లలను కూడా రమ్మని పిలిచిందట. సరే పిల్లలందరూ వచ్చారు. ఆ బాక్స్ గబగబా తీసుకొని డాక్టర్ దాన్ని ఓపెన్ చేసి చేపెట్టి తీగానే మొట్టమొదటిగా బయటకు వచ్చిన వస్తువు రబ్బర్ ట్యూబ్ అట. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. డాక్టర్ గారు హ్యాపీ ఫీల్ అయింది, నర్సులు హ్యాపీ, పిల్లలంతా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ మెరిండా మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నుంచొని ఉందట. అంటే చిన్న పాప, ప్రార్థించిన చిన్న పాప. రబ్బర్ ట్యూబ్ ఒకటే కాదు, నేను బొమ్మ కూడా అడిగాను కదా అందట. దాన్నేముంది, ఈ బాక్స్లో అది కూడా ఉందేమో చూద్దామని డాక్టర్ చేపెడితే అందులో నుంచి బొమ్మ కూడా వచ్చిందట. ఆ రెండు చూడగానే వెంటనే మెరిండా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్స్ దేవా అని చెప్పేసి పిల్ల వెళ్ళిపోయిందట. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఎవరు అంటే డాక్టర్మ. ఎలాగూ అంటే కేవలం 2:30 గంటల్లో ఎక్కడ నుండో ఒక వస్తువు ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఆమె క్వశ్చన్ మార్క్. ఆలోచిస్తూ ఉండగానే ఆమెకు ఒక ఆలోచన వచ్చి, అసలు ఈ ప్యాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, ఎప్పుడు పంపారు చూద్దామని బాక్స్ తిరగేసి చూస్తే అది ప్యాక్ చేయబడి పార్సిల్ పంపించింది ఈమె చూసే నాటికి 7 నెలల క్రితమట. అంటే వెంటనే చూడగానే ఆమె కన్నీరు కార్చి, మాకు అవసరమని 7 నెలల క్రితమే ఈ వస్తువులు ప్యాక్ చేసి పంపించావా దేవా అని ఆమె కృతజ్ఞత చెప్పిందట. ఇంత విషయం మీకు ఎందుకు చెప్పాను అంటే, చిన్న పాప ఒక వస్తువు అవసరం విస్తరించి మాట్లాడలేదు, కానీ అవసరమైన వస్తువుని పంపించు అని అడిగేటప్పుడు ఆమెలో ఎలాంటి సందేహము లేదు. చాలా పరిపూర్ణ విశ్వాసంతో ఆమె ప్రార్థించింది. ఆమె అడిగిన 2 వస్తువులు ఆ రోజుకి అవసరమని ఎరిగిన దేవుడు 7 నెలల క్రితమే పంపించడం జరిగింది. ఇది ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమంతా ఆలోచించవలసిన విషయము, విశ్వసించవలసిన విషయము ఏంటి అంటే, మనం చేసే ప్రార్థన మనకు ఫలితాన్ని ఇవ్వాలి. ఆ ఫలితం మనకు రావాలి అంటే మనం అడిగేటప్పుడు సంపూర్ణ విశ్వాసముతో అడగాలి. అందుకోసమే ఈ విషయం అంతా మీకు చెప్పాను. ఆ మెరిండా అడిగేటప్పుడు తనలో ఏ సందేహం లేదు, ఇస్తారు ఆయన అంతే అనుకుంది. చాలా చిన్న పాప. నిజంగానే అప్పటికప్పుడది సాధ్యం కాదు, కానీ మనకిప్పుడు అవసరమని ఆయనకి ఎప్పుడో తెలుసు. ఇది ఎక్కడో జరిగిన విషయమే కాదు, మనకు కూడా బైబిల్ గ్రంథంలో మనం అడిగేటప్పటికే దేవుని ఆలోచన ఎలా ఉంటుందో బైబిల్ కూడా చెప్పింది. ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన మొదటి 2-3 చరణాలు చదువుదాం. 5 వరకు ఉంటుంది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నా మనస్సు గ్రహించి ఉన్నావు. ఈ మాట ఎంత బాగుందో కదండి. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. తలంపులు, ఆలోచనలు ఎక్కడ ప్రారంభమవుతాయి అంటే మనస్సులో, లేక హృదయంలో. ఈ హృదయంలో ప్రారంభం కాక మునుపే
మన మనస్సులో ఏ ఆలోచన పుడుతుందో దేవునికి తెలుసట. మనకొచ్చే ఆలోచనే ఆయనకి ముందే తెలిస్తే మన అవసరాలు ఆయనకి తెలియదంటారా? ఖచ్చితంగా తెలుస్తాయండి. కానీ మనకుండే ఆలోచన ఏంటి అంటే ఆయనకి ఏమీ తెలియదు అనుకుని ఒకే విషయాన్ని పదే 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 అడిగి ఆయన విసిగిస్తూ ఉంటాం మనం. కాబట్టి మనం అడిగేది ఎలా అడగాలి అంటే, ముఖ్యంగా ఎలా అడగాలి అంటే సంపూర్ణ విశ్వాసముతో అడగాలి. మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనకు ఫలితం రావాలి అంటే మన ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఉండవలసిన విషయాల్లో ఒకటి సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఇక రెండో విషయం ఏంటి అంటే ఒక మాట చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ఉండవలసిన ఆలోచన ఏంటి అంటే, నేను ఇది అడుగుతున్నాను, దేవుడు తప్పకుండా దీన్ని నాకు దయచేస్తారు అని. కానీ అడుగుతాం మనం, కానీ పొందుకుంటున్నాము అనేది మన మనస్సుకు ఉండదు. ప్రార్థనలో చాలాసేపు ప్రార్థన చేస్తాం. ప్రతి అవసరాన్ని దేవుని ముందు పెట్టి, దేవా నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అప్పుడు చెయ్యి, ఇప్పుడు చెయ్యి అని అడుగుతాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక గంట ప్రార్థన చేస్తాము. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వెంటనే మనకు వచ్చే ఆలోచన, నా ప్రార్థన దేవుడు విన్నారంటావా, నాకు సహాయం చేస్తారంటావా అని ఆలోచిస్తాం. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా మన తలపైన బాగా బరువు ఉందనుకోండి ఏదైనా, ఆ బరువు నుండి మనకి విశ్రాంతి కావాలి అంటే ఎవరైనా దాన్ని దించాలి, లేదా దాన్ని చేర్చవలసిన చోటు వచ్చేయాలి. మనం ఏం చేస్తామంటే ఆ భారాన్ని ఎవరైనా దించితే బాగుండని చూస్తాము. ఎవరైనా దించడానికి వస్తే వారికి ఇచ్చినట్టు ఇచ్చి మరలా మనమే ఎత్తుకొని బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను గతంలో విన్న ఎగ్జాంపుల్. ఒక స్త్రీ అట చాలా బరువుని తల మీద పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉందట. ప్రక్కనే ఒక కారు వెళ్తూ అందులో ఉన్న బాబు చూసి, అయ్యో ఈ పెద్దావిడ చాలా బరువు మోస్తుంది, ఈమెకి ఎలా అయినా విశ్రాంతినివ్వాలి అని చెప్పి కారు ఎక్కించుకున్నాడట. కారు ఎక్కగానే అవి చేయాల్సిన పని ఏంటి అంటే ఆ బరువును దించి ప్రక్కన పెట్టుకుంటే బాగుండేది. కారులో కూర్చొని కూడా ఆ బరువును తల మీదే పెట్టుకుందట ఆమె. మనం కూడా అలాగే చేస్తున్నాం ఈరోజు. ఇది నాకు సమస్య, ఇది నాకు కష్టము, దీన్ని తీర్చేది దేవుడే అనుకుని దేవుని దగ్గరకు వస్తాము. కానీ అడిగేటప్పుడు పొందుకుంటాము, ఆయన నాకు చేస్తారు అని నమ్మిక లేకపోవడం వలన, ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా మన బరువును మనమే ఎత్తుకుని ఇంటికి వచ్చేసేయడం వలన మనం అడిగినది దేవుని వలన పొందలేకపోతున్నాం ప్రియులారా. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మనకు ప్రతిఫలం రావాలి అంటే మన ప్రార్థన సంపూర్ణ విశ్వాసంతో కూడిందై ఉండాలి. మనం ప్రార్థించేటప్పుడు వాటిని పొందుకున్నామని నమ్మాలి. అలా నమ్మాలి అనడానికి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు వారు ఏ ప్రార్థన చేసినా అది ఆయన పొందుకున్నాను అని నమ్మి దేవునికి కృతజ్ఞత చెప్పినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. ఒక మాట చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. యేసుక్రీస్తు వారు ఇది లాజరు గారిని సమాధిలో నుండి బయటకు పిలుస్తున్న సందర్భం. అప్పుడు తండ్రిని అడిగిన తరువాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నేను అడిగితే నువ్వు తప్పకుండా చేస్తావు, మీరు చేస్తారు. ఇది యేసుక్రీస్తు వారికి ఉన్న నమ్మకం, ఆయనను ధరించిన క్రైస్తవులుగా మనకుండవలసిన నమ్మకం. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ఒకటి విశ్వాసంతో అడగాలి, రెండు పొందుకుంటున్నామని నమ్మి అడగాలి. అది తప్పకుండా దేవుడు చేస్తారు. ఇక దాని గురించి మరలా ఆలోచించవలసిన అవసరం లేదు.
ఒకే విషయాన్ని పదే పదే మనం అడుగుతున్నాము అంటే మనకు నమ్మకం లేకపోవడం వల్లనే. ఒక్కసారి అడిగేసాము అంటే ఇక మరలా దాని గురించి మనం ఆలోచించకూడదు. కానీ అదే అడుగుతున్నాము, ఆ ఒక సమస్య ఉంది, ఆ సమస్య గురించే పదే పదే మనం అడుగుతున్నాము అంటే మనకి నమ్మకం లేదు అని అర్థం, మన విశ్వాసంతో అడగట్లేదని అర్థం, పొందుకున్నామని నమ్మి అడగట్లేదు అనేది మనం గుర్తించాలి. ఇక మూడవది, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనలో తప్పకుండా ఉండవలసింది ఏంటి అంటే, పొందుకున్నామని నమ్ముకున్నాం కాబట్టి అందుకై కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. విశ్వాసంతో అడుగుతున్నాము, పొందుకున్నాము, అది జరుగుతుంది అని నమ్మి అడుగుతున్నాం కదా. జరుగుతుందని నమ్మిక నిజంగా నీకు 100% ఉంటే నువ్వేం చేయాలి అంటే, జరుగుతుంది కాబట్టి జరిగించినందుకే నువ్వు దేవునికి తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే దేవుణ్ణి అడిగేవారి సంఖ్య ఎక్కువ, కానీ పొందుకున్న తర్వాత కృతజ్ఞత చెప్పేవారి సంఖ్య చాలా తక్కువ. నేను ఎప్పుడో గతంలో బుక్లో చదివాను, దేవుడట 2 దేవదూతలను పంపించాడట. వారి అవసరాలు అడిగేవారివన్నీ ఒక సంచిలో పట్టమని ఒక దూతని, అవసరం తీరిపోయిన అనుకొని లేక తీరిన తరువాత కృతజ్ఞత చెప్పేవారి కృతజ్ఞతలన్నీ వేయడానికి ఒక సంచి ఇచ్చి ఒక దూతని పంపించారట. పంపిస్తే 5 నిమిషాల్లో అవసరాలు అడిగే సంచి నిండిపోయిందట. అలాంటి ఎన్ని సంచులు వచ్చినా నిండిపోతుందట. కానీ కృతజ్ఞత తెలిపే వారి ఆ సంచి మాత్రం ఈవినింగ్ వరకు ఆ సంచి అడుగు భాగానికి కూడా రాలేదట. ఇందులో వాస్తవం ఎంతో లేకపోతే అర్థం అవడానికి చెప్పారో నాకు తెలియదు, కానీ నిజంగా అలాగే ఉన్నాం ఈరోజు. మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మన అవసరాలు అడిగేవారిగా ఉన్నామే తప్ప ఆయన చేస్తారని నమ్మడం కానీ, చేశారని నమ్మడానికి సూచనగా క్రియారూపంలో కృతజ్ఞత చెప్పేవారు కానీ ఈరోజు లేరు. కానీ ఈ విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఇదే సందర్భంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనమండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వాస్తవంగా ఈ మాట యేసుక్రీస్తు వారు పలికే నాటికి ఇంకా లాజరు గారు బయటకు రాలేదు. ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నారు. సమాధి దగ్గరకు వెళ్ళారు యేసుక్రీస్తు వారు, అంతే. కానీ వెళ్ళిన వెంటనే ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, యేసు కన్నులు పైకెత్తి ఇలా అడుగుతున్నారు, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, నా మనవి విన్నావు అని నమ్మి, అంటే ఆయన అడుగుతున్నది పొందుకున్నానని నమ్మి అడుగుతున్న మాట ఉంది. అది నమ్మిన దానికి సూచనగా క్రియారూపంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం కూడా ఉంది. ఈ 2 మాటలను బట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు ప్రార్థన చేసినా తండ్రికి ఆ మనవి వినడానికి కారణం ఏంటి అంటే, ఆయన ప్రార్థనలో విశ్వాసం ఉంది, ఆయన ప్రార్థనలో పొందుతానన్న నమ్మకం ఉంది, ఆయన ప్రార్థనలో పొందుకున్నానని నమ్మి కృతజ్ఞత చెప్పే మనస్సు ఉంది. సో ఈరోజు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదు అంటే, ఈరోజు మనం మాట్లాడుకున్న ముఖ్యమైన 3 విషయాల్లో ఈ 3 మన ప్రార్థనలో లోపించాయేమో ఒకసారి ఆలోచించండి. మనం మరొక మాట చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు గారిని బ్రతికించినప్పుడే కాదండి, మరో సందర్భంలో కూడా ఆయన ఎలా ప్రార్థన చేశారో ఒక మాట చూద్దాము. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 19వ వచనము. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించెను. ఇది 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకు పంచిపెడుతున్న సందర్భం. ఈ సందర్భంలో రొట్టెలను చేపలను పట్టుకున్న యేసుక్రీస్తు వారు ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అని కనిపిస్తుంది. ఆశీర్వదించడము అన్న చోట 1 అని వేసి ఫుట్నోట్లో ఏముంది అంటే స్తోత్రము చేసి. అంటే ఇప్పుడు ఆ రొట్టెలు చేపలు అనేక మందికి సరిపోవాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆశీర్వదించి అనే మాటలో దేవుణ్ణి అడుగుతున్నారు, అడిగేటప్పుడు పొందుకున్నానని నమ్ముతున్నారు, పొందుకున్న దానికి కృతజ్ఞతగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇన్ని విషయాలు ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా.
కాబట్టి మన జీవితంలో చిన్ననాటి నుండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నా, మనం ఎంతకాలం చేసినా ప్రార్థనకు జవాబు రావట్లేదు అనే సందర్భాలు చాలా ఉంటాయి మన జీవితంలో. కానీ రాత్రి దేవుడు మనకు తెలుపుతున్న విషయం ఏంటి అంటే, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే ఈ 3 విషయాలలో, అంటే చాలా ఉన్నాయి, ఈరోజు మనం 3 మాట్లాడుకున్నాం కదా, ఈ 3 విషయాలలో ఏ విషయంలోనైనా మన జీవితంలో లోపం జరుగుతుందేమో, మన విశ్వాసం లేదేమో, మనకి పొందుకుంటామనే ఆలోచన లేదేమో, మనకి పొందుకున్నామని నమ్మి కృతజ్ఞత చెప్పే మనస్సు లేదేమో మనకి. కానీ ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించే ముందు నువ్వు కృతజ్ఞత చెప్పగలిగావు అంటే ఖచ్చితంగా నువ్వు పొందుతానని నమ్మి కృతజ్ఞత చెప్తున్నావు. అది దేవునికి చాలా ఇష్టమైన పని. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ మాట చెప్పారండి, అది కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తమును గూర్చి అడగండి తండ్రిని అనట్లేదు. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞత చెల్లించే స్థితికి నువ్వు వచ్చావు అంటే నీ జీవితంలో నువ్వు అడుగుతున్నదైనా అడగనిదైనా దేవునికి నచ్చినది ఏదైనా నీ జీవితంలో చేస్తారని నమ్మిన వారు మాత్రమే కృతజ్ఞతాస్తుతి చెల్లించగలరు, స్తోత్రం చేయగలరు, స్తుతులు చెప్పగలరు. ఈరోజు మనం నేర్చుకుందాం ఏమని అంటే, మన ప్రార్థనలో అవసరాలు అడగకూడదు. ఇది మనకు తెలిసిన విషయం. ఎందుకంటే నీకు అక్కరగా ఉన్నవేంటో నాకు తెలుసు అన్నారుగా ఆయన. శరీర సంబంధమైన అవసరాలు మనం అడగక్కర్లేదు. ఆధ్యాత్మిక సంబంధమైనవి, ఇంకా పెరగాలనో, ఆధ్యాత్మికంగా బ్రతకాలనో, ఆత్మ సంబంధమైన ఫలము ఫలించాలి అనో, లేక అనేక ఆత్మలను రక్షించాలి అనో, ఇలాంటి కోరికలు నీకుంటే అది కూడా నువ్వు 1 వర్డ్ అడగొచ్చు. అడిగినప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే, మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముతూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామనే మాట ఎవరి ప్రార్థనలో పడుతుందో వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఎందుకంటే నువ్వు నమ్మావు కాబట్టి, విశ్వాసంతో అడుగుతున్నావు కాబట్టి, పొందుకుంటానని నమ్మి పొందక మునిపే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావు కాబట్టి, నీ నమ్మకాన్ని మెచ్చిన దేవుడు నువ్వు అడిగిన తప్పకుండా దయచేస్తాడు. అది కూడా ఆత్మ సంబంధమైన విషయాలు. శరీర సంబంధమైనవి నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తారు. ఎందుకంటే మనం ముందే చదువుకున్నాం, తలంపు మన మనస్సుకు రాకమునిపే మన గురించి ఆయనకు తెలుసు కాబట్టి. అందుకే విస్తరించి అన్యుల వలె వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పారు ప్రియులారా. కాబట్టి రాత్రి ప్రార్థన తండ్రికి చేయాలి, ప్రార్థన కుమారుని ద్వారా చేయాలి, ప్రార్థన ఎప్పుడైనా చేయొచ్చు, ప్రార్థన విస్తరించి చేయకూడదు, ప్రార్థన సొంత అవసరాలు లేక శరీర సంబంధమైన అవసరాలు కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన అవసరాల కొరకు చేయాలి. నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, పొందుకుంటున్నాననే ఆలోచన ఉండాలి, పొందిన దానికి కృతజ్ఞత చెప్పే మనస్సు ఉండాలి. ఈ 3 నువ్వు కలిగి ఉంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఇప్పుడు ఇంకొక మాట, ఈ 3 ఉండి చేసిన కొంతమంది జీవితాలలో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎప్పుడు చేరదు? ఎందుకు వెళ్ళదు? ఆయన ఎందుకు వినట్లేదు, లేకపోతే ఆయన ఎందుకు మనకి ప్రతిఫలాన్ని ఇవ్వట్లేదు అని కనుక ఆలోచిస్తే ఇప్పుడు రెండో విషయం మనకు అర్థమవుతుంది. మొదటి విషయం, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే 3 లక్షణాలు మన ప్రార్థనలో ఉండాలి. ఇక 2, ఈ 3 ఉన్నాయి మనకి, కానీ మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు మనం చేయవలసింది ఎందుకు వెళ్ళట్లేదు అని మనం అడిగితే వాక్యం సెలవిస్తున్న ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. ఆయన చెయ్యి చాలా పెద్దది, బలమైనది, బాహుబలము కలది, దేనినైనా చేయగలిగింది, కానీ చేయట్లేదు అంటే ఏంటో కారణం కింద చెప్తున్నారు ఆయన. అలాగే విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు బాగానే ఉన్నాయి, బాగా పనిచేస్తున్నాయి, బాగా వినగలవు, కానీ మన మనవి ఆయనకి వినబడట్లేదు.
మనకు ఆయన సహాయం చేయట్లేదు, లేక రక్షణను మనకి ఇవ్వట్లేదు. అంటే ఏంటి కారణం? వాస్తవంగా అయితే ఆయన కురచ చెయ్యి కలిగిన వారు కాదు, మందపు చెవులు కలిగిన వారు కాదు. కానీ మనకెందుకు సహాయం రావట్లేదు, మన ప్రార్థన అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు అని కనుక మనం ఆలోచిస్తే ఆయన చెప్తున్నారు 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకు ఆయన వినట్లేదు, ఎందుకు ఆయన సహాయం చేయట్లేదు అంటే ఒక కారణం చెప్తున్నారు. మన పాపములు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసాయట. మన పాపములు అడ్డంగా వచ్చేసాయి మనకి ఆయనకి మధ్యలో. అందువలన ఆ పాపం అడ్డుపడటం వలన మనం చేసే ప్రార్థన ఆయన చెవిని జొచ్చట్లేదు, మనం చేసే ప్రార్థన ఆయన చెవికి చేరలేదు. కాబట్టి మనకి సహాయం తిరిగి రావట్లేదు. కాబట్టి మన ప్రార్థనలో విశ్వాసమున్నా, మన ప్రార్థనలో నమ్మకమున్నా, మన ప్రార్థనలో కృతజ్ఞత ఉన్నా ఎప్పుడు మన ప్రార్థనకు ఫలితం రాదు అంటే మన పాపములను తీయకుండా ఈ 3 కలిగి చేసినా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసమున్నా, పొందుతాననే నమ్మకమున్నా, కృతజ్ఞతాస్తుతి ఉన్నా కొన్ని సందర్భాలు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎందుకు అంటే పాపమును కడిగి వేసుకోకుండా, పాపముని విసర్జించకుండా ఇప్పుడు నీకు ఆ 3 ఉన్నా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఇది మనం గుర్తించవలసిన విషయం ప్రియులారా. ప్రార్థన వెళ్ళాలి అంటే 3 లక్షణాలు ఉండాలి. 3 ఉంటే సరిపోదు. ఆ 3 కలిగి ప్రార్థించే ముందు మన పాపములను కడిగి వేసుకోవాలి. పాపములను కడిగి వేసి ప్రక్కకు నెట్టివేస్తేనే అప్పుడు ఆయన ముఖము మనకు కనబడుతుంది, లేక మన మనవి ఆయన చెవిని పడుతుంది, లేక మన మనవి విని ఆయన సహాయం చేయడానికి వీలు కలుగుతుంది. అంటే ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు మనము పాపమును కడుక్కున్న వారమై ఉండాలి. అంతేగాని పాపులుగా ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. పాపమును లోపలే ఉంచుకొని నువ్వెంత విశ్వాసాన్ని కనపరిచినా, విశ్వాసానికి తగిన క్రియలు నీ జీవితంలో కనిపించినా నీ పాపం నీలోనే ఉంది కాబట్టి నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్న విషయం మనందరికీ బాగా తెలిసిన వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎందుకు దేవుడు ఆలకించట్లేదు అంటే అతడు పాపిగా ఉండి మనవి చేస్తున్నాడు కాబట్టి. కనుక ప్రియులారా, పాపములు దేవునికి మనకు మధ్య అడ్డుగా వచ్చాయి కనుక, మనము పాపములోనే ఉండి ప్రార్థిస్తున్నాము కనుక మన ప్రార్థనలో ఎన్ని గొప్ప విషయాలు పెట్టినా, ఎన్ని గంటలు మనం ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఫలితం రాదు. ఇది మొదటి కారణం. ఇక మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి 2వ కారణం కూడా ఉందండి. అదేంటి అంటే మనము దేవుణ్ణి అడుగుతున్నాము అంటే మనం ప్రార్థన చేయాలి. అలాగే దేవుడిచ్చే సమాధానం మనకు తెలియాలి అంటే మన వాక్యాన్ని చదవాలి. ఎందుకు అంటే మనము దేవునితో మాట్లాడడం ప్రార్థన అయితే, దేవుడు మనతో మాట్లాడడం వాక్య ధ్యానం. దేవుడు మనతో ఎలా మాట్లాడతారు అంటే వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యంలోని సందర్భాలను మన జీవితానికి అన్వయించుకొని చదువుతున్నప్పుడు అది దేవుడు మనతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాబట్టి మన ప్రార్థనకు ఒకవేళ దేవుడు జవాబు ఇచ్చినా ఇది ఫలానా అని మనకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనం ప్రార్థన చేస్తున్నాం కానీ వాక్యాన్ని చదవట్లేదు కాబట్టి. సో మనం అడిగినది దేవుని సన్నిధికి చేరాలి అంటే పాపమును కడిగి వేసుకుని ప్రార్థించేవారిగా ఉండాలి. 2వది, ఆయన ఇచ్చిన జవాబు వచ్చిందా లేదా చూడాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ఈ 2 ఉంటే మన ప్రార్థన దేవుడు వింటారు. ఈ 2 కలిగి మధ్యలో ముందు చెప్పుకున్న 3 విషయాలు కలిగి చేస్తేనే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మనలో చాలామంది ఏవో కొన్ని విషయాలను బట్టి చాలా కాలంగా ప్రార్థన చేస్తూనే ఉండుంటారు, కానీ ఇంకా జవాబు రాలేదేమో. జవాబు రాకపోవడానికి ఒకవేళ దేవుడే ఆలస్యం చేస్తే మనం చేయగలిగేది ఏం లేదు, కానీ దేవుడు ఆలస్యం కాకుండా ఏదైనా ఉంది అంటే ఇగో ఈ రెండిట్లో ఏదైనా మన జీవితంలో ఉందేమో మనం చూసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ప్రార్థన తండ్రికి చేయాలి, కుమారుని ద్వారా చేయాలి, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో 3 విషయాలు ఉండాలి. అవేంటి అంటే, 1, ప్రార్థించేటప్పుడు మనం చేయవలసిన విషయాలలో ఒకటేంటి అంటే కృతజ్ఞత కలిగి చేయాలి, దేవుడు మనకి చేస్తారని నమ్మి చేయాలి, 3 సంపూర్ణ విశ్వాసంతో చేయాలి. ఇక చేసేటప్పుడు పాపము లేకుండా కడిగి వేసుకున్న వారంగా చెయ్యాలి.
రెండవది, ఆయన జవాబిచ్చారో లేదో తెలియాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. బాగుంది. ఇవన్నీ కలిగి ఉంటే, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 2 సందర్భాలు బట్టి ఈ 5 విషయాలు మన జీవితంలో ఉంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మరలా చెప్తున్నా, మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 సందర్భాలు, అంటే పాపమును కడిగివేసి విశ్వాసముతో పొందుకున్నామనే నమ్మకంతో, పొందుకున్నాము అనుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము గనుక ఆయన జవాబిస్తారు అని వాక్యాన్ని చదివితే అప్పుడు మన ప్రార్థన అక్కడికి చేరుతుంది, ఆయన ఇచ్చే జవాబు మనకు దొరుకుతుంది. బాగుంది. ఈ 5 లేకపోతే, మనం చెప్పుకున్న ఈ 5 లేకపోతే మన ప్రార్థన అక్కడికి చేరడం లేదు, ఆయన మనకి జవాబు ఇవ్వడం లేదు. ఈ 5 ఉంటే చేరుతుంది, జవాబు వస్తుంది. ఈ 5 లేకపోతే చేరదు, జవాబు రాదు. బాగుంది. ఇక్కడ వరకు ఇవి కలిగి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన ప్రార్థనలో మరొక ట్విస్ట్ కూడా ఉందండి బైబిల్లో. అదేంటి ఇప్పుడు చూద్దాం. కీర్తనల గ్రంథము 109వ కీర్తన, కీర్తనల గ్రంథము 109వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. 109వ కీర్తన 7వ చరణం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. ఏమండి, ఈ మాట చాలా భయం వేస్తుంది కదా. మనం ప్రార్థన చేసేదే మన అవసరాలు తీరాలని, మన పాపం పోవాలి అని, దేవుడు మనను కరుణించాలి అని. పోనీ మన ప్రార్థన చేరకపోయినా పర్వాలేదు, లేదు చేరి ఫలితం వచ్చినా మరీ మంచిది. మన ప్రార్థన దేవుని చెవిని చొచ్చి మనకు సమాధానం వస్తే చాలా సంతోషం. ఒకవేళ రాకపోయినా తెలుసుకొని చేస్తాం, ఆ 2 పర్వాలేదు. కానీ ఇది చాలా డేంజరు. మనం ప్రార్థన చేసి మన ప్రార్థన పాపం అవుతుందట. ఇదెలా? మనం చేసే ప్రార్థనే పాపమైతే మరి మనం ప్రార్థన ఎలా చేయాలి? అలా అయితే అసలు ప్రార్థన చేయడం ఎందుకు అనిపిస్తుంది మనకి. కానీ ఈ మాట ఎందుకు వాడబడింది, ఎందుకు వ్రాయబడింది అనేది ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. వాని ప్రార్థన పాపమగునుగాక. ఎవరి ప్రార్థన అని ఆలోచిస్తే వాస్తవంగా ఇది ఒక ప్రవచనం. 109వ కీర్తనలో 6 నుండి 14 వచనాల వరకు ఉన్న సందర్భం. ఇది ఒక ప్రవచనం. ఎవరిని గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి అప్పగించిన తన శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదా గారిని గూర్చి వ్రాయబడిన సందర్భం. మనం ఎలా చెప్పగలము అంటే, మీరు 8వ వచనం చదివితే, ఇక్కడ 8వ వచనం చదివితే 7 చివర్లో చదివాం కదా, వాని ప్రార్థన పాపమగునుగాక, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. ఇవన్నీ మీరు చదువుకుంటూ వెళ్తే, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఈ మాటలు ఎవరిని గూర్చి వ్రాయబడ్డాయి అంటే ఇస్కరియోతు యూదా గారిని గూర్చి అని నేను అంటున్నా. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, అదేంటండి ఇది దావీదు గారు రాసింది కదా, దావీదు గారు తన శత్రువుని గురించో లేక తనకి ఇబ్బందిని కలిగించిన వారిని గురించో మాట్లాడుతుండొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. అవును, అయ్యుండొచ్చు. ఇది ప్రత్యక్షంగా. కానీ ఈ మాట పరోక్షంగా ఖచ్చితంగా ఇస్కరియోతు యూదా గారిని గూర్చే వాడబడింది. ఎలా చెప్పగలము అంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనమండి. ఇక్కడ 120 మంది శిష్యులు మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్న కాలం అది. ఆ సమయంలో పేతురు గారు నిలువబడి ఇస్కరియోతు యూదా గారిని గూర్చిన కొన్ని మాటలు చెప్పి ఆ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చీట్లు వేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనం చదువుతాం. ఇక్కడ 19వ వచనం 20వ వచనం చదివితే, ఈ సంగతులు యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా, ఇలా జరగడానికి ఒక ప్రమాణం ఉంది, అదే పాత నిబంధనలో ఉంది. అదేంటి అంటే, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నారు.
పైన మీరు చదివితేనండి 16వ వచనం నుండి మీరు 19 వరకు చదువుకుంటే, ఇస్కరియోతు యూదా గారు ప్రభువారిని అప్పగించడం, వెండి నాణాలు తీసుకోవడం, తర్వాత బాధపడడం, వెళ్ళి దేవాలయంలో పడవేయడం, వారు దానితో భూమిని కొనడం, ఆ కొన్న సందర్భంలో ఇదిగో 109వ కీర్తన 9వ చరణంలో లేక 8వ చరణంలో ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 109వ కీర్తనలో మనం చదివిన ఆ చరణాలు 7, 8, 9, 10, 11, 12 చరణాలు ఇస్కరియోతు యూదా గారిని గురించి వాడబడినవి. అంటే ఇస్కరియోతు యూదా గారు ప్రార్థన చేసిన ఆయన ప్రార్థన పాపంగా మారిందనమాట. అందుకే ఆయన రక్షించబడకుండా శిక్షకు పాత్రుడయ్యాడు, లేక నరకానికి జారిపోయాడు. ఎందుకు అలా జరిగింది? అతని ప్రార్థన ఎందుకు పాపంగా మారింది అనేది మనకు అర్థమైతే మనం ప్రార్థన ఎంత జాగ్రత్తగా చేయాలో మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకు అతని ప్రార్థన పాపమయ్యింది? ఎందుకు అతని ఉద్యోగం వేరే వాళ్ళు తీసుకున్నారు? ఎందుకు అతని జీవిత దినాలు కొద్దిగా మారిపోయాయి? భార్య విధవరాలయ్యింది, పిల్లలు అనాథలయ్యారు. ఎందుకు ఇలా జరిగింది అతని జీవితం అని ఆలోచిస్తే ప్రియులారా, అతడు యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడు. యేసుక్రీస్తు వారిని 3.5 సంవత్సరాలు వెంబడించినవాడు. యేసుక్రీస్తు వారి మాటలు విన్నాడు, యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యాలు చూశాడు. ఎన్నో దగ్గరుండి చూసిన అతని జీవితంలో మాత్రం మంచి మార్పు అనేది లేదు. ఇంకా బాగా చెప్పాలి అంటే మన ముందు చెప్పుకున్న 5 లక్షణాలు అతని జీవితంలో లేవు ప్రియులారా. ముఖ్యంగా పాపమును విడిచిపెట్టలేదు, ధనాపేక్షను విడిచిపెట్టలేదు. మీరు గమనించాలి, ధనాపేక్షని విగ్రహారాధనలో మునిగి తేలుతున్నాడు అతను. అది మంచిది కాదని తెలిసిన దాని మీదే వ్యామోహాన్ని పెంచుకుని తన జీవితంలో ఎంతటి స్థితికి దిగజారిపోయాడు అంటే దొంగ స్థాయి నుండి ద్రోహం స్థాయికి ఎదిగాడు. ఎన్ని అవకాశాలు యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఇచ్చినా సద్వినియోగపరచుకోలేని స్థితిలోనే తన జీవితం ముగిసినట్లుగా మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం. ఎందుకు ఇస్కరియోతు యూదా గారి ప్రార్థన పాపమయ్యింది అంటే తనలో పాపముంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. అలానే మీకు అనిపించవచ్చు, మరి క్రొత్తగా దేవుని తెలియని వారు లేక అప్పటి వరకు లోకంలో ఉన్నవారు వారు పాపులే కదండి, మరి వారి ప్రార్థన వినరా అంటే అప్పటి వరకు వారు లోకంలోనే ఉన్నారు, పాపం నుండి బయటకు రావడానికి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి అది చెల్లుతుంది. కానీ ఇతను పాపంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయకుండా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అతని ప్రార్థన దేవుడు వినలేదు. అంతేకాదండి, వెండి నాణ్యాలకు అమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు వారికి శిక్ష విధించబడగా అతను ఎలా అయిపోయాడో, ఏం జరిగిందో ఒక మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 3 నుండి చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకున్నట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అనెను. ప్రియులారా, ఈ నాణ్యాల కొరకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారో ఆయన మనకు తెలుసు. కానీ అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, చివరికి ప్రభుని అప్పగించడం కూడా జరిగిపోయింది. కానీ ప్రభుని అప్పగించిన తర్వాత వారు ఆయన బంధించి పిలాతు గారి దగ్గరకు, హేరోదు గారి దగ్గరకు ఆ రాత్రంతా తిప్పుతూ ఉండగా చూశాడు ఇతను. అప్పుడు మనస్సులో పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో, నేను చాలా తప్పు చేశానే, ప్రభుని అప్పగించి నేను చాలా తప్పు చేశానే అని వెంటనే అతను తీసుకున్న వెండి నాణ్యాలు తీసుకొని మరలా పరిగెత్తుకుంటూ ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చాడు. వచ్చి చెప్తున్న మాట ఏమనంటే, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అన్నాడు. నిజంగా ఈ మాట చూడగానే ఇస్కరియోతు యూదా గారు పశ్చాత్తాపడ్డాడు కదండి అనిపిస్తుంది. పశ్చాత్తాపడినట్టే రాయబడింది కదా, నిరపరాధ రక్తాన్ని అప్పగించానని చెప్పాడు కదా అని మనకు అనిపిస్తుంది. నిజమే, కానీ ఈ పశ్చాత్తాపం సమయం మించిన తరువాత జరుగుతుంది. యెహోవా దొరుకు కాలమునే వెతకాలి, రక్షణ సమీపంగా ఉండగానే పొందుకోవాలి. ఆ సమయం చేజారిన తర్వాత మన జీవితంలో తిరిగి రాదు ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏసావు గారి గురించి మాట్లాడుకుంటాము. ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచూ తిరిగినా అతనికి మరలా అవకాశం రాలేదు. అలానే మనిషి లేడా అంటే బ్రతికే ఉన్నాడు. అతను బ్రతికే ఉన్నా, దీవించేవారు ఎదురుగానే ఉన్నా, అవకాశం కొరకు పరుగులు తీస్తున్నా, ముందొచ్చిన అవకాశాన్ని వాడుకోకపోవడం వలన, జ్యేష్ఠునిగా పుట్టిస్తే దాన్ని వాడుకోకపోవడం వలన ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఇక్కడ యూదా గారి జీవితాన్ని కూడా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని అప్పగించే వరకు అతనికి అవకాశం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఎవరొకరు అప్పగించాలి.
ఎవరైనా అప్పగించాలి, ఎందుకంటే లేఖనం నెరవేరాలి కాబట్టి. అది ఎవరైనా అప్పగిస్తే బాగుండేది, అది ఇస్కరియోతు యూదా గారు కాకుండా. ఎందుకు కాకుండా అంటున్నానంటే, ఆయనతో తిరిగి ఆయనేంటో చూసి ఆయనతో బ్రతికి వారికి అప్పగించబడిన స్థానాన్ని పొందుకోవలసిన ఇస్కరియోతు యూదా గారి జీవితంలో భయంకరమైన పాపం జరిగిపోయింది ప్రియులారా. అది ఈయన చేయడం తప్పు. అదే యేసుక్రీస్తు వారు చెప్తారు. మీరు చూస్తే మత్తయి సువార్తలోనే 26వ అధ్యాయం 24వ వచనంలో, మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఎలాగో వెళ్తారు, ఎలాగో అప్పగించబడతారు, కానీ ఆ ఎవరో అయితే బాగుండేది. ఆ అప్పగించే వ్యక్తి నాతో ఉన్నవాడు అవడమే ఇక్కడ జరుగుతున్న సమస్య. కాబట్టి ప్రియులారా, అప్పగించే వరకు యేసుక్రీస్తు వరకు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎన్నో మాటలతో అతను హెచ్చరించారు. అప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుండేదేమో, కానీ అప్పగించేసిన తరువాత మరలా వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలి అనుకున్న యేసుక్రీస్తుని తిరిగిచ్చే పరిస్థితిలో వారు లేరు. ఎంత విచిత్రంగా ఉందో కదండి. వారు డబ్బులు ఇస్తే ఈయన యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఇప్పుడు ఈయన డబ్బులు ఇస్తే వారు యేసుక్రీస్తు వారిని ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు. చూసారా, సేమ్ ప్రాసెస్ అయినా ఇలా చేయి దాటిన తర్వాత తిరిగి అవకాశం కోల్పోయిన వానిగా కనబడుతూ ఉన్నారు మనకి. కాబట్టి ఎందుకు ఇతని ప్రార్థన పాపమవుతుంది అంటే, అతనికిచ్చిన అవకాశాలు వాడుకోకపోవడం వలన, యేసుక్రీస్తు అంటే ఎవరో, తండ్రి అంటే ఎవరో తెలిసి పాపం చేస్తున్నాడు. కాబట్టి ఆ పాపములోనే ఉండి ప్రార్థించటం వలన అతని ప్రార్థన పాపమవుతుంది. ఇతనికే చక్కగా సరిపోయే ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. అంటే అందరికీ ఉపయోగపడుతుంది, కానీ అసలు ఇతని కొరకే ఈ వచనం వ్రాయబడిందా అన్నట్లు అనిపిస్తుంది. ఆ వచనాన్ని ఒకసారి చూపిస్తాను మీకు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 4, 6 వచనాలు కలిసే ఉంటాయి, ఒకసారి చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. నిజంగా ఈ వచ్చిన ఆయన కొరకే ఉన్నట్టుంది కదండి. వెలిగింపబడ్డాడు, పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూశాడు, పరిశుద్ధాత్మలో పాలు పంచుకున్నాడు కదా. అంటే పరిశుద్ధాత్మలో పాలు పంచుకోవడం అంటే యేసుక్రీస్తు వారు వారికి పరిశుద్ధాత్మనిచ్చి మీరు సమాజంలోనికి వెళ్ళమన్న సందర్భం. పెంతెకోస్తు దినమని వచ్చింది కాదు, అప్పటికి లేరు. కానీ ముందే పరిశుద్ధాత్మను పొందుకొని, ఆత్మను పొందుకొని కార్యాలు జరిగిస్తున్న అనుభవం ఇతనికి ఉంది. అయినప్పటికీ ఆ శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయాడు. ధనాపేక్షతో, ధనమే విగ్రహారాధనగా తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు. కాబట్టి అతడు మారు మనసు పొందడానికి అతని జీవితంలో అవకాశమే రాలేదు ప్రియులారా. అందుకే అతను చేసే ప్రార్థన పాపమయ్యింది. ఎందుకు అంటే, తెలియనప్పుడు చేస్తే క్షమించబడతావేమో, కానీ తెలిసి తప్పు చేస్తే, తెలిసి పాపము చేస్తే, తెలిసి పాపము చేసి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన కూడా పాపమే అవుతుందట. కాబట్టి రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ స్థితిలో మనం ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరేలా ఉందా? ఒకవేళ చేరని స్థితిలో ఉందా? చేరకపోయినా పర్వాలేదేమో, కానీ పాపముగా మారితే మాత్రం ప్రమాదం ప్రియులారా. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే పాపమును కడిగివేసుకుని విశ్వాసముతోనూ పొందుకున్నామనే నమ్మకంతోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేస్తే దానికి దేవుడు మనకు సమాధానం ఇస్తారు. ఆ సమాధానం నీకు తెలియాలి అంటే నువ్వు వాక్యాన్ని కూడా ధ్యానించాలి. నేను 24 గంటలు ప్రార్థన మాత్రమే చేస్తానండి అంటే నువ్వు 24 గంటలు నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు. ఆయన మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. కానీ ఒక మాట చెప్తాను, మనం ఆయనతో మాట్లాడడం కంటే ఆయన మనతో మాట్లాడడం మనకి శ్రేయస్కరం ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా, వెళ్ళట్లేదా? వెళితే పర్వాలేదు, ఇగో ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయని వీటిని కోల్పోకుండా జాగ్రత్త పడదాం. ఒకవేళ వెళ్ళట్లేదు అంటే వీటిలో ఏవైనా లోపించాయేమో సరిచేసుకుందాం. ఇక మూడవది, మనం పాపములోనే ఉండి ప్రార్థన చేస్తే. రెండవది, పాపి అని తెలిసి విసర్జించకపోతే, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే. మనలో కూడా చాలామంది బాప్తిస్మం తీసుకుంటారు,
పరిచర్య చేస్తారు, కొద్ది రోజులు కొన్ని ఆత్మలు రక్షిస్తారు, తర్వాత లోక సంబంధమైన వాటికై తిరిగిపోయి అన్నిటినీ విసర్జించి లోకంలో కలిసిపోతూ ఉంటారు. ఇలాంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇలాంటి వారు చేసే ప్రార్థన పాపంగా మారుతుంది. మన పాపము పోగొట్టుకునేలా మన ప్రార్థన ఉండాలి, పరలోకాన్ని సాధించేలా మన ప్రార్థన ఉండాలి. కానీ మన ప్రార్థనే పాపంగా మారిపోతే మన బ్రతుకు అన్యాయం అయిపోతుంది ప్రియులారా. కాబట్టి ఆలోచించండి, మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన పాపంగా మారకూడదు, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఉండకూడదు. కానీ మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఆయన నుండి ఫలితాన్ని పొంది అనేకులకు మాదిరిగా ఆయనకు మహిమ తెచ్చేవారిగా మన బ్రతుకులు ఉండాలి. మన ప్రార్థన స్వచ్ఛమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి, నీతి కలిగినదిగా ఉండాలి, విశ్వాస సహితమైనదై ఉండాలి, ఆసక్తి కలిగినదై ఉండాలి, మనపూర్వకమైనదై ఉండాలి, బహుబలము కలిగినదై ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు జవాబు మనం లేఖనాలలో చూడగలం. కాబట్టి మంచి ప్రార్థన చేద్దాం, దేవుడిచ్చే సమాధానాన్ని ఎప్పటికప్పుడే పరిశుద్ధ గ్రంథంలో వెతుక్కుంటూ మన బ్రతుకులు సరిచేసుకుందాం తప్ప మన ప్రార్థనే పాపంగా మారిపోయే స్థితిలో ఉండకూడదని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.